ఒక నోట్ జేఎస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, కంపెనీస్ స్టాండర్డ్గా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తాయి అంటే ఎగ్జాంపుల్కి ఒక ఏపీఐ తీసుకున్నాం అనుకోండి. ఆ ఏపీఐకి సంబంధించిన కూడా మనం డిఫరెంట్ ఫోల్డర్స్లో పెడతాం అనమాట. రౌటింగ్ అని, సర్వీసెస్ అని, కంట్రోలర్ అని ఇలా డిఫరెంట్వి ఉంటాయి. అవన్నీ ఏంటో మీకు ఈ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. ఇచ్చిన పర్పస్ ఏంటో వీడియోలోకి వెళ్ళబోయే ముందర మనకి రీసెంట్ 1 lakh సబ్స్క్రైబర్స్ దాటారండి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. మీకు బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైమ్ కాన్సెప్ట్లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, దాన్ని డిప్లాయ్ చేసే వరకు ఎండ్ టు ఎండ్ చూపిస్తాము. సో థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి కోడ్ మొత్తాన్ని ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల పెడతాం. ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల అందరూ డైరెక్ట్గా index.jsలో లేకపోతే యాప్.js లోపల మన సర్వర్ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఈ యాప్.js ఏంటంటే మన అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్, మెయిన్ డెఫినేషన్స్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎక్స్ప్రెస్ యాప్ క్రియేట్ చేయడము, మిడిల్ వేర్స్ యాడ్ చేయడం, రౌటింగ్ యాడ్ చేయడము, ఎక్సెప్షన్స్ యాడ్ చేయడం మాత్రమే ఇక్కడ చేస్తాం. సో దీన్ని తీసుకెళ్ళి మనం server.js కానీ index.js లోపల అక్కడ మనం సర్వర్ని స్టార్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే స్కేలబిలిటీ అనేది పెరిగిద్ది అనమాట. ఎప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్స్లో యాప్.js లోపల మనం ఎప్పుడు సర్వర్ని స్టార్ట్ చేయం. సో ఆ తర్వాత వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ అని ఒక ఫోల్డర్ ఉండేది. ఈ ఫోల్డర్ లోపల మన డేటాబేస్ కనెక్షన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, యాప్ కాన్ఫిగరేషన్స్ కానీ ఏవైనా సరే మొత్తం మనకి ఈ కాన్ఫిగ్ ఫోల్డర్ లోపల ఉంటాయి అనమాట. అలాగే రూట్స్ అనమాట. ఎగ్జాంపుల్కి యూజర్స్ ఉండారు, అథెంటికేషన్ ఉంది, లేకపోతే ప్రోడక్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన రౌటింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ రూట్స్ అనే ఫోల్డర్ లోపలే ఉంటాయి. జస్ట్ మనకి ఈ డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. మ్యాపింగ్ యూజర్స్ వస్తే ఏది రావాలని. తర్వాత కంట్రోలర్ అనమాట. ఈ కంట్రోలర్ లోపల మనం ఇక్కడ రౌటింగ్లో ఇచ్చాం కదా, ఏ పాత్ వస్తే ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. సో వాటి యొక్క కోడ్ అంటే మెథడ్స్ కోడ్ ఇక్కడ రాస్తాం అనమాట కంట్రోలర్స్ లోపల. సో కంట్రోలర్స్ లోపల జస్ట్ ఈ మెథడ్ డెఫినేషన్లో మనం రెస్పాన్స్లు ఇవ్వడం ఇవే చేస్తాము. యాక్చువల్ యొక్క బిజినెస్ లాజిక్ వచ్చేసి మనకి సర్వీస్ ఫోల్డర్ లోపల ఉండేది. సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వడము, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు ఏవి రాసినా సరే మనకి సర్వీసెస్ లోపల ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి డేటాబేస్తో కనెక్ట్ అయ్యే స్కీమా కానీ, ఓఆర్ఎం మోడల్స్ కానీ అన్ని మోడల్స్ ఫోల్డర్ లోపల ఉంటాయి. అలాగే మిడిల్ వేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. JWT వ్యాలిడేషన్స్ కానీ, ఎలాంటి కస్టమ్ మిడిల్ వేర్స్ క్రియేట్ చేసినా సరే అవన్నీ మిడిల్ వేర్ ఫోల్డర్స్లో ఉంటాయి అన్నమాట. మనం అథెంటికేషన్ సెట్ చేసాం అనుకోండి, JWT టోకెన్ క్రియేట్ చేస్తాము. లాగిన్ అయిన తర్వాత వచ్చే ప్రతి ఏపీఐకి ఈ టోకెన్ మనం వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసి ఈ 401 ఎర్రర్ కానీ త్రో చేయడం కానీ, 403 ఎర్రర్ త్రో చేయడం కానీ, లేకపోతే టోకెన్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, సో దాన్ని రీఫ్రెష్ చేయడం కానీ, అలాంటివన్నీ మిడిల్ వేర్స్లో చేస్తాం అనమాట. సో అలాగే వ్యాలిడేషన్స్ అనమాట. మనకి రిక్వెస్ట్ వస్తూ ఉండిద్ది, లాగిన్ తీసుకోండి, ఈమెయిల్ పాస్వర్డ్ వస్తాయి, వాటి వ్యాలిడేషన్ చేయాలి. సో అవన్నీ వ్యాలిడేషన్ ఫోల్డర్స్ లోపల ఉంటాయి. అలాగే యూటిల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ JWT టోకెన్స్ కానీ ఏవైనా సరే మనకి ఈ ఈమెయిల్ వ్యాలిడేట్ చేయాలి. సో ఈమెయిల్ దానికోసం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, ఈజ్ ఈమెయిల్ వ్యాలిడ్ అని. సో అలాంటివి మొత్తం మనకి ఇక్కడ ఉండేవి అనమాట. అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మొత్తం ఎక్సెప్షన్స్ ఫోల్డర్ లోపల ఉండేవి. అలాగే మన నా బ్యాచ్ జాబ్స్ క్రియేట్ చేసిన లాగ్స్ అయితే లాగ్స్ ఫోల్డర్లో, జాబ్స్ వచ్చేసి జాబ్స్ ఫోల్డర్లో, ఇలా మొత్తం ప్రాపర్గా మనకి రాసే కోడ్ ఒకటే అవ్వచ్చు కానీ ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ లోపల పెట్టుకుని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ప్రాజెక్ట్ అనేది నీట్గా క్లియర్గా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మనకి అప్లికేషన్ పెరిగే కొందైనా సరే మనకి ఆ స్కేలబిలిటీ అనేది వచ్చింది అన్నమాట నీట్గా. సో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మన కంటెంట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.